దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి. మరి అలాగే ఇప్పటికే కబ్జా చేసినటువంటి శ్మశాన వాటికలను తిరిగి ఆ గ్రామ ప్రజలకి అప్పచెప్పి ఎవరైతే కబ్జా చేస్తారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దీపయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ దీపయాత్ర ప్రధాన ఉద్దేశం ప్రతి గ్రామంలోనూ దళిత గిరిజనులకే కాక అన్ని వర్గాల ప్రజలకు శ్మశాన వాటికలు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. మరి ఇంత జరుగుతుంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది కూడా చాలా అన్యాయంగా భావిస్తున్నాం. మరి సమాజంలో అన్ని రకాల అభివృద్ధి చైతన్యం కలిగింది. హైటెక్ కాలం, టెక్నాలజీ యుగం, చంద్రమండలంలో ఇల్లు కట్టామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మనము మరి ఒక మనిషి చనిపోతే 6 అడుగుల స్థలం లేక ఎక్కడ పూడ్చాలో ఎక్కడ అంత్యక్రియలు చేయాలో అన్నటువంటి దిక్కు తోచని స్థితిలో ప్రజలు బాధపడుతున్నారు. మరి ఇందులో దళిత గిరిజనుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉండడం అనేది కూడా అన్యాయం. ఇప్పటికే చనిపోయిన వారిని ఇళ్ల ముందు పెట్టుకొని ఎక్కడ పూడ్చాలి, ఏ రకంగా అంత్యక్రియలు చేయాలని చెప్పేసి బాధతో ఆవేదనతో ఇబ్బందులు పడిన సందర్భాలను కూడా మనం గమనించాం. మరి ఇదే విషయాన్ని అధికారులు నాయకుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడం, లేదంటే వాళ్ళు సమస్య జరిగినప్పుడు అంటే చనిపోయినప్పుడు మాత్రమే వస్తారు, వచ్చి మీకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఆ తర్వాత వాళ్ళు తప్పించుకున్న సందర్భాలను కూడా మనం చూసాం. మరి ఆ క్రమంలోనే అనంతపురం ఉమ్మడి జిల్లాలో హిందూపురము, మడకశిర, రాప్తాడు, తాడిపత్రి, సింగనమల ఇలా ఉరవకొండ అన్ని ప్రాంతాల్లోనూ శ్మశాన వాటికల సమస్యలు అనేటివి అనేకంగా ఉంటున్నాయి. దీని మీద మేము పెద్ద ఎత్తున ఇప్పటికే వివిధ రకాలుగా ఉద్యమాలు చేశాం, ఆందోళనలు కూడా చేయడం జరిగింది. మరి అయినప్పటికీ ఈ ప్రభుత్వంలో చలనం రాకపోవడం ఒక రకమైతే ఎక్కడ సమస్యలు అక్కడే ఉండడం అనేది కూడా మరింత బాధాకరం. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఏ గ్రామంలో అయితే శ్మశాన వాటికలు లేవో అవి వాటిని గుర్తించి శ్మశాన వాటికలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో నమోదు చేయాలి. మరి శ్మశాన వాటికలు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఉద్యమానికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనువిప్పు కలుగుతుంది, సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశిస్తూనే ఈ జీపయాత్ర కొనసాగుతుంది. మరి అలాగే ఇప్పటికే ఉన్నటువంటి ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయే సందర్భంలో పరిష్కరించకపోతే మాత్రం భవిష్యత్తులో ఇది పేద ప్రజలుగా అన్ని కులాల మతాలకు సంబంధించిన సమస్యలుగా పరిగణించబడి శవాలతో రోడ్ల మీదకి రావడమో లేకుంటే ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు అంతిమంగా రాజకీయ నాయకుల ఇళ్ల దగ్గర కూడా వచ్చి శవాలతో కూడా ఉద్యమాలు చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ శ్మశాన వాటిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ముందుకు వచ్చి పరిష్కరించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ జీవయాత్రకు ఈ ఉరవకొండ పట్టణానికి సంబంధించినటువంటి వివిధ కుల ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక అభ్యుదయవాదులు కలిసి వచ్చి సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు దళిత గిరిజన సంఘాల జేఏసీ నుంచి వారికి ప్రత్యేక జై భీములు కూడా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.